కడప నగరంలోని పాలంపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ నాయకులు పోతుల శివారెడ్డి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుల శివారెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయని, కడప అభివృద్ధి జగనన్న హయాంలోనే జరిగిందని, పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండే జగనన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు. నా పేరు పోతుల శివారెడ్డి. కడప జిల్లా కడప అసెంబ్లీ 50వ డివిజన్ రూకువారిపల్లి, పాలంపల్లి, బచ్చుంపల్లి, చిన్నమాచిపల్లె, దండు, సాయిపేట సంబంధించిన 50వ వార్డుకు సంబంధించి ఈరోజు డిసెంబర్ 21 అంటే మనకు గుర్తొచ్చే గొప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే కాదు, రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకు గుర్తొచ్చే ఏకైక నాయకుడు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్క గ్రామంలో కూడా పండగ వాతావరణంలో జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా కడప జిల్లా అధ్యక్షులు కడప అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత డిప్యూటీ మంత్రి అంజద్ బాషా గారు, తర్వాత మేయర్ సురేష్ బాబు గారు ఈరోజు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనము 2 మంచి మాటలు చెప్పుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారనేది ఒక నానుడు ఉంది. మనము నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 ఎట్లా ఉంది, 19 నుంచి 24 ఎట్లుంది చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోను తూచా చెప్పకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్